అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ. ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావు అనమాట, నేను ఇలా అంటున్నా అనమాట. నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అనమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు బుక్కులు. అరే చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? 4 ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున. ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9. 9 తెచ్చావేట్రా? మీకు వాతం కదా, మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాతం ఒకటో వెంటవా? లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ బట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరేయ్, బెండకాయలకు ఎవరికి ఇచ్చాను? నాకండి. ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ తీగులు. ఏమండి, మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదీ నేర్పుతున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని కాదు. అమ్మమ్మ, ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళ ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తిరుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా నా దారికి ఈ కాసేనే శ్రీకారం నాకు చుట్టేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవడం చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాఫీ. నువ్వెందుగా మాది అవటం? కడుపులో కాదు, అదే అక్కడికి వచ్చి తాగడం. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కోడలిని బావిడి పొద్దే కదా పడుకోవడానికి నీకు సిగ్గులేదు? ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైనా సిగ్గుపడాల్సింది మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో, ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తే నేనే ఏదైనా రాణింపుకొచ్చేది. నేనే ధర్మపడ్డ బిడ్డలేనే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా బోర్డు ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు తేబట్టే కదా వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తుందండి, వాళ్ళు చూసుకుని అందరం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో దాచి, పిల్లల పళ్ళు అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాహిత్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం?
ఇన్నేళ్ళు సంసారం చేస్తే మీకు తెలిసింది ఇక వాళ్ళకి తెలుస్తుంది. చాలా వాసు ఇదేనా రావటం? అవునన్నయ్య నీకు అర్థం అందులో అంతే ఉంటుంది. పొద్దుటే పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అయితే తమిళనాడు వచ్చేసావు? అరగంట ముందు రావాల్సిందన్నా, మెయిల్ లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్నీ మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నావు. ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు. ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది క్రెడిట్ ఆఫీస్ పర్సన్ గెటింగ్. నాట్ ఈవెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్. జస్ట్ ట్రైయింగ్ టు సమ్ ఆపోజిషన్ ఫ్రమ్ యూ మేల్ ఎంప్లాయీస్. అదేంటి మధ్యలో మగవాడు మేం చేశాం. ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా వాసు? మొదలు ఏం మార్పు వస్తాడు కనపట్లేదు. అది సరేనే. హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏముంది ఆయన అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామకి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క ఆన్సర్ మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించోడి వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టాలి. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? మీరే కంగారు పడద్దు. నేను రాయవలసినవన్నీ రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత మీ అదృష్టం. నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీర ఎలా ఉన్నా నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఓసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేది పోయ్, అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. బాబు ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలాడంటే పంపిస్తాను. గుర్రానికి తలిచేమో బాబు. నీ బండి ఎవరెత్తారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే బానా, తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. సారా రాజేస్తున్నాండి బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. గతుకులు ఏంటది? ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు బానే ముందు బానే. ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. వెళ్ళి ఇది అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయన. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేరా మగ పిల్లవాడివి. చూడమ్మా,
ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా చిక్కుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా,